ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్ ప్రభుత్వంపై యుద్ధం చేసిన తీన్మార్ మల్లన్నకు ఇప్పుడు ఆ పార్టీ పరోక్షంగా మద్దతిస్తోంది. ఆ పార్టీ అధినేతతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు తీన్మార్ మల్లన్న పక్కన కనిపిస్తున్నారు. మల్లన్నకు జరిగిన అన్యాయంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నారు. బీసీ కులగణనకు సంబంధించిన రిపోర్టును చించివేశారన్న కారణంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది. దీనిపై తీన్మార్ మల్లన్న ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ సస్పెండ్ చేసినా తాను బీసీల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటానని తేల్చి చెప్పారు. అయితే బీసీల కులగణన సర్వే సరిగా జరగలేదని, కేసీఆర్ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే బాగా జరిగిందని తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే చెప్తూ వస్తున్నారో బీఆర్ఎస్ నుంచి కూడా అదే స్థాయిలో మల్లన్నకు మద్దతు లభిస్తోంది. బీసీలను ఇంకా అనగదొక్కడానికి చేసినటువంటి ఒక కుట్ర ఈ నివేదికను నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరిస్తలేను. ఈ నివేదికను నేను చెప్పిన ఉచ్చబోసి తగలబెట్టండి అని చెప్పిన ఉచ్చబోస్తే తగలబడదు కాబట్టి ఈ నివేదికను తగలబెట్టి పారేస్తా ఉన్నాం. ఇది దొంగ లెక్క. ఈ దొంగ లెక్కను ఎట్టి పరిస్థితుల్లో బీసీలు సహించరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దుర్మార్గమైనటువంటి ఈ దొంగ సర్వేకు నిరసనగా ఈ పేపర్లను తగలబెడతా ఉన్నా. ఇందుకు తాజా ఘటనలే ఉదాహరణలు. కేసీఆర్ పీఆర్ఓగా పనిచేసిన ఘటిక విజయ్ కుమార్ ఇటీవల తీన్మార్ మల్లన్నతో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న విజయ్ కుమార్ ను తీన్మార్ మల్లన్న పక్కన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఘటిక విజయ్ కుమార్ మల్లన్న తరపున మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నిస్తే పార్టీ వ్యతిరేక కార్యక్రమం ఎలా అవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. మీ అందరికీ తెలుసు, కొద్ది రోజుల క్రితం తీన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ పూర్తిగా ఒక అర్థం లేని, వివేకం లేని చర్య. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగం ఉంది. ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించిన రాజ్యాంగం. ఇది ఈ రాజ్యాంగంలో ఒక్క అక్షరం కూడా ప్రభుత్వ విధానాలను తప్పుపట్టడం, పార్టీ వ్యతిరేక చర్య అనే లైన్ లేదు. ఇలా తీన్మార్ మల్లన్న గారు ప్రభుత్వం చేసిన సర్వే మీద కులగణన తప్పు, ఇది తప్పుల తడక అని చెప్పితే అది పార్టీ క్రమశిక్షణ కింద ఎందుకు వస్తుందో, ఎట్లా వస్తుందో కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరణ ఇవ్వాలని కోరుతున్నాం. ఇక్కడి నుంచే ఈ ప్రెస్ క్లబ్ నుండే ఈ రాజ్యాంగ ప్రతినిధి, అదే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ ప్రతినిధి ఆ చిన్నారెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గారికి పంపుతాం. దయచేసి దీని మీద వివరణ ఇవ్వాలని మేము మీ అందరి సమక్షంలో వారిని కోరుతున్నాం. ఇకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనే కాదు, అన్ని రాజకీయ పార్టీలలో కూడా ఎవరైతే బీసీ హక్కుల కోసం, బీసీలకు దక్కాల్సిన వాటాల కోసం, బీసీలకు ఎదురవుతున్న సమస్యల కోసం మాట్లాడితే వారిని వెంటాడి వేధించి పార్టీల నుంచి సస్పెండ్ చేసి పదవుల నుంచి తొలగించి ఒక బీసీ సమాజానికి ఒక సంకేతం పంపుతున్నారు. మీరెవరైనా గొంతెత్తితే భవిష్యత్తులో మీ పని కూడా ఆగో తీన్మార్ మల్లన్న లెక్క అవుతుంది అని ఒక హెచ్చరిక చేయడానికి మాత్రమే ఈ సస్పెన్షన్ అనే ఒక దారుణాన్ని వాళ్ళు ముందు పెట్టిండ్రు. కాబట్టి ఇక ముందులాగా తెలంగాణ సమాజం ఉండదు. తెలంగాణలో ఏ మూలన బీసీకి అన్యాయం జరిగినా గానీ యావత్ బీసీ లోకమంతా కూడా ఇవాళ ఆగ్రహంతో ఉన్నారు, ముందుకు వస్తారు, వాళ్ళందరూ కూడా అండగా నిలబడతారు. ఇది ఆది మాత్రమే. ప్రభుత్వాలు, అగ్రవర్ణాలు వాళ్ళ ఆధిపత్యం తమంతట తాము తమ గొయ్యిని పేర్చుకుంటున్నారు. అందులో మొదటి చర్య ఇలా తీన్మార్ మల్లన్న గారి సస్పెన్షన్. తీన్మార్ మల్లన్న గారి సస్పెన్షన్ మొదటిది కాదు, కానీ ఇది చివరిది కావాలని మాత్రమే మేము కోరుకుంటున్నాం. భవిష్యత్తులో చాలా పెద్ద ఉద్యమం బీసీల కోసం జరుగుతుంది. ఇప్పటి నుంచి ప్రతిరోజు యాక్టివిటీస్ ఉంటాయి. ఇక తీన్మార్ మల్లన్న గారి సస్పెన్షన్ విషయం మీద వారు పూర్తి వివరణ ఇస్తారు. బీసీలకు సంబంధించి కూడా భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది కూడా మీరందరూ కూడా భవిష్యత్ కాలంలో, ఎక్కువ కూడా కాదు కొన్ని రోజుల్లోనే చూస్తారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు మాట్లాడతారు. గతంలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీలో కానీ, ఇదే బీఆర్ఎస్ పార్టీలో కానీ, ఇదే బీజేపీ పార్టీలో కానీ బీసీలకు అడుగడుగునా అన్యాయం జరిగింది. అంతెందుకంటే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొన్నటికి మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇదే పీసీసీ అధ్యక్షుని పట్టుకొని 50 కోట్ల రూపాయలకు నువ్వు పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నావు అన్నాడు. మీ అందరూ సాక్ష్యం దానికి. కొన్నది ఎవరి దగ్గర నుంచి? రాహుల్ గాంధీ దగ్గర నుంచి. కొనుక్కున్నది ఎవరు? రేవంత్ రెడ్డి. అంటే ఆరోపణలు ఎవరి మీద చేసిండు ఆయన? పార్టీ మీద, పార్టీ నాయకుల మీద. అది క్రమశిక్షణ చర్య కిందికి రాదు. రాజగోపాల్ రెడ్డి గారు అంటారు ఈ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటాడు దొంగ, లోఫర్, బ్రోకర్ అని మాట్లాడతాడు. అది క్రమశిక్షణ చర్య కిందికి రాదు. ఇదే చిన్నారెడ్డి ఇవాళ తీన్మార్ మల్లన్న గారి సస్పెన్షన్ లెటర్ పంపిన చిన్నారెడ్డి గారు ఈ పార్టీలో మర్యాద లేదు,
ఈ పార్టీలో పెద్దల గౌరవం లేదు, ఇదంతా బోగస్ వ్యవస్థ అన్నాడు. అది పార్టీ క్రమశిక్షణ చర్యకు రాదు. అంటే మీరు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, మేము మాత్రం మా హక్కుల కోసం మా సమస్యల కోసం మాట్లాడితే మాత్రం అది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకి అవుతుందా? ఇది మీరు కూడా ఆలోచించాలి దయచేసి. ఇది ఒక్కటే కాదు, ఇవాళ బీసీల గురించి ఎవరు మాట్లాడినా ఒక రకమైనటువంటి అణిచివేత, ఒక రకమైనటువంటి నిర్బంధం, ఒక రకమైనటువంటి అవమానం అనేక రకాలుగా చేస్తున్నారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండడం కోసం ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ముందుకు పోతామని తెలియజేస్తూ, తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా విభేదాలు ఉన్నప్పటికీ బీసీ కులగణన విషయంలో అనేక సార్లు తీన్మార్ మల్లన్న కేసీఆర్ సర్వే తీరును పొగిడారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ బీసీ కులగణన సర్వేను ప్రశ్నిస్తే ఎమ్మెల్సీని పార్టీ నుంచి ఎలా సస్పెండ్ చేస్తారు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ ను నిలదీశారు. బీసీల కులగణన పేరుతో వంచి అవమానించి ఈ మాట మేమనలేదు. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారంటే ఆయనను కూడా సస్పెండ్ చేసి పారేసినారు. మీరు ఎట్లా తగ్గిస్తారయ్యా? కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో ఆనాడు 56% ఉన్న బీసీలు ఈరోజు 46 ఎట్లయితారని చెప్పి ఒక ఎమ్మెల్సీ గారు అడిగితే ఆయనను తీసుకుపోయి పార్టీలను సస్పెండ్ చేస్తారు. ఇవాళ మేమనడం కాదు కదా, రాష్ట్రంలో ఒక్క బీసీ సంక్షేమ సంఘం మీ లెక్కలు కరెక్ట్ అంటుందా? ఒక్క బీసీ బిడ్డ మీ లెక్కతో ఏకీభవిస్తున్నాడా? అదేవిధంగా మీ ఎమ్మెల్సీలు మీ ఎమ్మెల్యేలైనా కనీసం వాళ్ళైనా ఏకీభవించే పరిస్థితుందా? ఇవాళ కులగణన పేరుతో బీసీలను వంచి వాళ్ళను కూడా మోసం చేసి వాళ్ళ సంఖ్య కూడా తగ్గించి వాళ్ళను ఉద్ధరించినట్టు సోషల్ జస్టిస్ అని ఇవాళ గవర్నర్ గారు నోటెంబడ అబద్ధాలు చెప్పడం అంటే నిజంగా కూడా సిగ్గుచేటు.